ఇక నక్షత్ర భూమిలాగా లంగావని గెటప్ మార్చి శారద ఇంటికి వెళ్ళి తనను చూపించుకుంటూ, ఏ నాకేం తక్కువ, దానికంటే బానే ఉన్నానుగా, అది నేను ఇద్దరం శరత్చంద్ర కూతుర్లమే, ఇక అందం అంటావా, ఏ రకంగా చూసుకున్న భూమి నాకు సరిపోదు, ఇక ప్రేమ అంటావా, దానికంటే ఎక్కువగా బావని నేనే ప్రేమించాను, బావ కోసం చచ్చిపోబోయానని మీ అందరికీ తెలుసు అని నక్షత్రం మాట్లాడుతూ ఉండగా ఇక గగన్ చాలా కోపంగా, జస్ట్ సెడప్, భూమి కాలి గోటికి కూడా పనికిరాని నువ్వు నిన్ను తనతో పోల్చుకుంటున్నావా, నీ అహంకారం నీ అందాన్ని అనాకారిగా మార్చేస్తే తన సంస్కారం తన అందాన్ని నీకంటే 10 మెట్లు పైన నిలబెట్టింది, ఆ సంస్కారమే భూమి శరత్చంద్ర కూతురన్న నిజాన్ని కూడా మరిపించింది, ఇక ప్రేమంటావా, నీది ప్రేమ కాదు ఉన్మాదం, నువ్వు అనుకునేది సాధించడం కోసం చచ్చిపోయే ఉన్మాదం, నన్ను కాపాడటం కోసం భూమి తన ప్రాణాన్ని అడ్డుపెట్టిందే అది ప్రేమంటే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ మా ఇంటికి రాకు, గెట్ లాస్ట్ అని గగన్ కోపడుతూ ఉండగా, అంటే నన్ను పెళ్లి చేసుకోవా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అంతలో పూర్ణి, చిచి ఆ ఊహ భరించలేకపోతున్నాం, ఇక నువ్వు బయలుదేరు అని అరుస్తూ ఉంటుంది. నన్ను కాకుండా మీ అన్నయ్య ఆ భూమిని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను, మీ అందరినీ తగలబెట్టేస్తాను తప్ప మీ అన్నయ్య చేత్తో ఆ భూమి వెళ్ళలో 3 ముళ్ళు పన్నివ్వను అని నక్షత్ర బెదిరిస్తూ ఉండగా, నీలాగే మాకు పొగరు ఉండుంటే ఇప్పటికి నువ్వు చచ్చి 10 నిమిషాలు అయ్యుండేది, ఐ సే జస్ట్ గెట్ లాస్ట్ అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర చాలా కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. మరోవైపు బిందుని మీరా చంప మీద కొడుతూ పోయాడే ఆ గగన్ గాడు, నీకు అన్నయ్య చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రేమగా పెంచిన మీ మావయ్యని చంపాలి అని చూసినవాడు మీకు అన్నయ్య భూమితో పెళ్లి చేయాలా అని మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మా, అన్నయ్య చంపినట్టు నువ్వు అలా మాట్లాడతావేంటమ్మా అని చెర్రి అడుగుతూ ఉంటాడు. చూస్తే దాన్ని అప్పుడే చంపుండేదాన్ని, నేను అమాయకురాలైనా మా అన్నయ్య మీద చేయవేస్తే తిరగబడే కోపం నాకుంది, అయినా మా అన్నయ్యని చంపాలని చూసినవాడు ఆ గగనే నాకు సుపారీ ఇచ్చాడు అని చెప్పిన ఇంకా గుడ్డిగా వాడిని ఎలా సమర్థిస్తున్నారా అని మీరా అడుగుతూ ఉండగా, అందులో కేపీ భూమిని తీసుకుని వస్తూ, ఎందుకంటే గగన్ అలాంటి వాడు కాదు కాబట్టి ఒకళ్ళని చంపాలన్న ఆలోచన వాడికి రాదంట అని కేపీ అంటూ ఉండగా, ఓ ఇంకా మీరే తక్కువయ్యారు అనుకున్నాను, వచ్చేసారా, భూమిని ఒక్కదాన్నే వాడు మాయ చేశాడు అని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని, కానీ వాడు మీ అందరినీ మాయ చేశాడని నాకు ఇప్పుడే అర్థమైంది అని మీరా అడుగుతూ ఉండగా, అలా మాట్లాడకండి అత్తయ్య, ఆయన మాయ మరము లేని మనిషి అని భూమి అంటుంది. నీకు తెలియదు భూమి, శోభాచంద్ర వదనంటే నాకు ప్రాణం, ఆ ప్రాణానికి పుట్టిన నువ్వు నాకు 5వ ప్రాణం లాంటి దానివి, కానీ నువ్వు వాడు మాయలో పడిపోయావు, నీ ఆస్తి కోసం వాడు నిన్ను మాయ చేశాడే అని మీరా అరుస్తూ ఉండగా, మీరా ఉన్నవి లేనివి మాట్లాడుతున్నావు, కానీ మా బాధ ఏంటో మా మాట ఏందో నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని కేపీ అంటాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, తమరు అర్థం చేసుకుంటే భూమిని తీసుకువెళ్లి తమరి పెద్ద కొడుక్కి కట్టబెట్టి అక్కడికి వెళ్ళిపోయి హాయిగా ఉందరు గాని అని అంటూ మీరా ఏడుస్తూ ఉండగా, అత్తయ్య కనీసం మాకు మాట్లాడే అవకాశం అన్నా ఇవ్వండి, మీరు భయపడుతున్నట్లుగా గగన్ గారితో నా పెళ్లి తర్వాత ఈ ఇంటికి ఏ ఆపదలు అనర్థాలు రావు, మన 2 ఇళ్ల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది అని భూమి చెప్తూ ఉండగా, అందులో అక్కడికి అపూర్వ వచ్చి, అవునవును చాలా తగ్గిస్తుంది, అదే ఇంటి ముందు మనందరం నిలబడి ఆ గగన్ గారు ఎదిలించి ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసే అంత దూరం తగ్గిస్తుంది అంతే కదా భూమి అని అపూర్వ అడుగుతూ ఉండగా, పిన్ని నేను మా మేనత్త మాట్లాడుకుంటున్నాం, మధ్యలో మీరేంటి అని భూమి అడుగుతుండగా, అలా మాట్లాడతావేంటి భూమి, మీరా నీకు మేనత్త అయితే నేను మీ అమ్మ స్థానంలో నిలబడ్డా మీ అమ్మని మీ విషయంలో మంచి చెడ్డ అన్ని చూసుకోవాల్సింది నేనేగా అని అపూర్వ అంటూ ఉండగా, అబ్బా మంచి చెడ్డ గురించి మీరే మాట్లాడాలి, మీరు ఎంత మంచివారో ఏం చేయబోయారో త్వరలోనే తెలుస్తుంది అని భూమి అంటూ ఉండగా, పిన్నితో అలాగేనా మాట్లాడేది భూమి అని మీరా అరుస్తూ ఉండగా, మీరా నువ్వు ఆగు నేను చెప్తానుగా అని చెప్పేసంటూ, చెప్పమ్మా ఏం చేశానని తెలుస్తుంది, నా గురించి ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు, నా గురించి ఏం తెలుసో చెప్పు అందరికి అని అడుగుతూ ఉండగా, నేను కాదు టైమే చెప్తుంది, అప్పటి వరకు ఓపిక పట్టండి అని భూమి అంటుంది. సరే నేను పడతాను, నువ్వు కూడా మీ నాన్న కోమాలోంచి బయటకు వచ్చేంత వరకు ఓపిక పట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకో, కోమాలోంచి నా బావ బయటకు వస్తే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అనుకో, అప్పుడు ఈ ఇంట్లో ఎవరికి అభ్యంతరం ఉండదు అని అపూర్వ అంటుంది. అండి పిన్ని, మీరు చెప్పినట్టుగా వాయిదా వేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను గగన్ గారు ప్రేమించుకున్నాం, మా ప్రేమ ప్రెస్ వాళ్ళ కారణంగా సమాజానికి తప్పుగా అర్థమైంది, అందుకే మేము పెళ్లి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిదని త్వరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని భూమి చెప్తూ ఉండగా, చూసావా మీరా చూసావా, వాళ్ళే నిర్ణయం తీసేసుకున్నారంట, ఇంట్లో వాళ్ళగా మన ప్రమేయం ఏమాత్రం అవసరం లేదని ఎంత ధైర్యంగా చెప్తుందో నీ మేనకోడలు అని అపూర్వ అంటూ ఉండగా, భూమి నువ్వు అంద చెప్పు వేయి, ఈ పెళ్లి మాత్రం నేను జరగనివ్వను అని మీరా అరుస్తూ ఉండగా, అత్తయ్య అనవసరంగా పిన్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది అని భూమి అంటుంటే, తప్పుదోవ పట్టిస్తుంది ఎవరో బాగానే తెలుస్తుంది, బాగా ప్రాణాలు తీపోయిన ఆ గగన్గాడితో నీ పెళ్లి అని ఎప్పుడూ మా మనశ్శాంతిని పోగొట్ట, రేపు బాగా కోమాలో నుంచి బయటకు వచ్చి గగన్గాడితో ఎలా పెళ్లి చేశారు అని మా ఇద్దరిని నిలదీస్తే మేమేం సమాధానం చెప్పుకోవాలి అని అపూర్వ అడుగుతుంటుంది. చూడండి పిన్ని, నాన్న మా పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో తెలుసా, అసలు మా అమ్మ చనిపోవడానికి
కారణం వెనక ఎవరు ఏం జరిగిందో తెలిస్తే నాన్న మనసులో ఉన్న చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. అప్పుడు మా పెళ్లిని ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు అని భూమి అనగానే ఇక అపూర్వ గోరింటకు పిన్ని ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అయినా కూడా నవ్వుతూ, ఓకే భూమి, నీ లవ్ మ్యారేజ్ కి ఈ ఆస్తికి ఎలాంటి సంబంధం ఉండదని, ఈ ఆస్తి కోసమే గగన్ నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని నీకు నమ్మకం ఉంది, వీటి మీద సంతకం పెట్టు అని డాక్యుమెంట్స్ చూపిస్తూ అపూర్వ అడుగుతూ ఉండగా ఇక దాంతో భూమి, కేపీ, చెర్రీ అందరూ షాక్ అవుతూ ఉంటారు.